హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరొక వీడియోతో మీ ముందరకు వచ్చానండి. నేను కువైట్లో ఉన్నటువంటి షరక్ అనే ఏరియాకి మేము వెళ్తున్నామండి. అక్కడ చేపల మార్కెట్ ఉంటుంది. మాకైతే చేపలు కావాలని షరక్లో చాలా బాగుంటాయండి ఫ్రెష్గా చేపలు. అందుకని అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసాం మేము ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల చేపలు ఉంటాయండి ఇక్కడ. చూడండి, బుట్టల్లో వేసి పెట్టిండారు. మనకు నచ్చిన చేపలు మనం తీసుకోవచ్చు. చూడండి, చిన్న చేపలు, పీతలు, అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చేపల్లో కూడా. వీటిని ఏమంటారో కూడా నాకైతే తెలీదు. చూస్తున్నారు కదా. అయితే ఈ చేపలు మనకు ఫ్రెష్గా కావాలంటే ఉదయాన్నే 5:30కు మనం వచ్చేయాలండి ఇక్కడికి. అప్పుడు మనకు బాగా ఫ్రెష్గా ఉంటాయి, మనకు బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆమె కింద పడిన చేపలు ఏరుకుంటుంది. చూడండి, ఏరుకొని ఆ కవర్లో వేసుకుంటుందండి. మనం చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆమె అవన్నీ కూడా కింద పడినవి అన్నీ తీసి ఏరుకొని కవర్లో వేసుకొని దానిని 5 కేడీలకి మా ముందరే అమ్మిందండి. మేము చూసినాము. అంటే ఆమె పెద్ద ఆమె కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే కువైట్లో ఇవన్నీ మామూలే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. చేపల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నేను ఇదే ఫస్ట్ సారి చూడడం అండి, నాకైతే తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఫ్రెష్ రొయ్యలండి. రొయ్యలు చాలా బాగుంటాయండి, వేపుడు చాలా బాగుంటుంది. మేము చేసుకుంటూ ఉంటామండి. రొయ్యల ఫ్రై చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చిన్నవి, పెద్దవి, ఇంకా చాలా పెద్దవి ఉన్నాయండి చేపలు. ఇక్కడ బుట్టల లెక్కన అమ్ముతారండి. అంటే ఒక్కొక్క బుట్ట ఇంత అన్ని ఉంటుందండి, మనం బేరం ఆడుకోవాలి. ఇవేమంటారో కూడా నాకు తెలియదండి, ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ బుట్టను తీసుకుంటున్నాం అన్నమాట. ఈ బుట్ట వచ్చి 3 దినాలు చెప్పినాడండి. మేము 2.5 దినాలకి మాట్లాడుకున్నాము. ఇవి మొత్తము చేపలు 2.5 దినాలకి మాకు ఇచ్చాడండి. చేపలు ఇదిగోండి, ఇవి క్లీన్ చేస్తున్నారండి చేపలు. అంటే మామూలుగా అయితే 2 దినాలు చేపలండి, 2 దినాలు చేపలండి. అలాగే క్లీన్ చేసిన దానికి 1/2 కేడీ అండి. మొత్తం 2.5 దినాలకే మేము మాట్లాడేసుకున్నాము. ఆ క్లీన్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నాడండి. అసలు చూడడానికి కూడా కొంచెం ఇదిగా ఉంది, చాలా తొందరగా చేసేస్తున్నాడు చకచక. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి. అంటే ఇక్కడ ఈ విధంగా కింద వేసి వాళ్ళు బేరం ఆడుతున్నారనమాట. పెద్ద పెద్ద చేపల్ని మనం బేరమాడి తీసుకోవాలి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మనం దానికి మనకు నచ్చితే బేరమాడి మనం తీసుకోవాలండి. సో ఇదండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది బయట అండి, చేపల మార్కెట్ బయట అండి. ఇక్కడి నుంచి తీసుకొస్తారండి. సో ఇదండి ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.